ఈ మధ్య నాకు ఎక్కువగా వస్తున్న మెసేజ్‌లలో ఒకటి, అన్న నేను కూడా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. 1, 2 ఇయర్స్‌లో ఎగ్జామ్‌ని క్లియర్ చేయగలనా? అని చాలామంది మెసేజ్ చేస్తుంటారు. సో, వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో కొన్ని నిజాలు చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. జాగ్రత్తగా వినండి. పాయింట్ నంబర్ 1, మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్‌కి 1, 2 ఇయర్స్‌లో ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయాలనుకుంటే, ముందే మెంటల్‌గా ఫిక్స్ అయిపోండి. 3, 4 ఇయర్స్ టైమ్ అయినా పడుతుంది. ఎందుకో రీజన్స్ కూడా చెప్తా. పాయింట్ నంబర్ 2, మనది హ్యూజ్ సిలబసు. ఎంత లేదనుకున్నా మన సిలబస్ పైన నీకు ఒక అండర్‌స్టాండింగ్ రావడానికే 6 మంత్స్ టైం పడతది. 6 మంత్స్ టైము పక్కా పడతది. నువ్వు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా సరే, నువ్వు సిలబస్ మొత్తం స్టడీ చేసి, ఓకే. ఇది సిలబసు, ఇది చదవాలి, ఇందులో ఇది గుర్తుపెట్టుకోవాలి అనే స్టేజ్‌కి రావాలంటే 6 మంత్స్ పక్కా టైం 6 మంత్స్. సో, అంతకన్నా ఎక్కువ పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనది అట్లుంటది సిలబసు. పాయింట్ నంబర్ 3, నువ్వు సొసైటీని, రిలేటివ్స్‌ని మొత్తం కంప్లీట్‌గా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఇందులో నిన్ను పైకి లాగేవాళ్ళు ఎంతమందుంటారో, ఎట్ ద సేమ్ టైమ్ కిందికి లాగేవాళ్ళు అంతకంటే ఎక్కువ మందుంటరు. సో, నువ్వు వీళ్ళని పట్టించుకోవడం అసలకే మొత్తం మానేయాలి. ఎందుకంటే నువ్వు గౌట్ జాబ్ కొట్టగలవా? క్లియర్ చేయగలవా? వీనికి అవసరమా జాబు? ఎందుకు? ఏదో ఒక పని చేసుకుంటే అయిపోతదిగా. పేరెంట్స్‌ని ఎందుకు కష్టపెడుతుర్రు? సో, ఇట్లాంటియన్నీ చానా ఉంటాయి మాటలు. అవన్నీ మనము ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిది. సీరియస్‌గా తీసుకుంటే మనం ప్రిపరేషన్‌లో ఉండలేము అసలకే. పాయింట్ నంబర్ 4, ఫినాన్షియల్ స్టెబిలిటీ. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న స్టెబిలిటీ ఒక స్టేజ్‌కొచ్చినాక ఉండకపోవచ్చు. నువ్వింకా డౌన్‌ఫాల్ నీది అతి దారుణంగా ఉండొచ్చు. దాన్నంతా ఫేస్ చేసేంత కేపబిలిటీస్ నీకుండాలి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, ఓకే. ఐ కెన్ హ్యాండిల్, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ మూవ్ ఆన్ అనుకునే గట్స్ నీకు క్రియేట్ అయ్యి ఉండాలి. అప్పుడే నువ్వు ఈజీగా ఎళ్ళగలవు. పాయింట్ నంబర్ 5, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఫైర్‌తోని స్టార్ట్ చేస్తారు. ఓకే. అశోక్ నగర్ ఎళ్ళిపోవాలి, స్టార్ట్ చేయాలి, బుక్స్ కొనాలి, టక 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 1, 2 వీక్స్‌లో ఇలా ఫైర్ ఎక్కువ రోజులు ఉండదు. 1, 2 వీక్స్ ఉండడు ఇట్లా ఎక్కువనే. ఎందుకంటే తర్వాత మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లుర్రో అట్నే ఉంటారు. అట్నే అయిపోతారు మళ్ళా. సో, ఇది గిట్ల ఒక మెయిన్ రీజను. అందుకని మీరేందంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఫైర్ తోటుర్రో, ఎట్ ద సేమ్ టైమ్ ఎండ్ ఆఫ్ ది డే వరకు అదే ఫైర్‌ని కంటిన్యూ చేయాలి. అప్పుడే మీరు అనుకున్న టార్గెట్‌ను రీచ్ అయితారు. సో, అట్లా కాకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక లెక్క, తర్వాత ఇంకో లెక్క అంటే మీ లెక్కలన్నీ మారిపోతాయి. సో, మీ లైఫ్ ఎప్పటికి చేంజ్ అవ్వదు. నేను చెప్పేది ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే వరకే అదే ఫైర్‌ని కంటిన్యూ చేయండి. చదవండి. కానీ గౌట్ జాబ్ ప్రిపరేషన్ అనేది మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు గెలిచినా, ఓడినా గౌట్ జాబ్ ప్రిపరేషన్ మాత్రం చాలా నేర్పిస్తది. నిన్ను లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి కీ రోల్ ప్లే చేస్తది. ఇది మాత్రం పక్కా. జాబ్ వచ్చినా రాకున్నా మీరు సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టి మీరు చదివితే అది కూడా.